భారతదేశంలో ఇప్పటి వరకు టోల్ చెల్లించడం అంటే క్యూలు, ఆలస్యం, అప్పుడప్పుడు సాంకేతిక సమస్యలు, ఇలా ఎన్నో ఇబ్బందులు. ఫాస్టాగ్ వచ్చాక చాలా మార్పులు కనిపించినా టోల్ ప్లాజా దగ్గర ఆగడం మాత్రం తప్పడం లేదు. తాజాగా జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. టోల్ ప్లాజా దగ్గర ఇకపై ఒక్క క్షణం కూడా ఆగాల్సిన అవసరం లేదని, దీనికి సంబంధించిన విప్లవాత్మకమైన కొత్త ఎలక్ట్రానిక్ సిస్టమ్ త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు కేంద్ర రోడ్ రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ లోక్సభలో ప్రకటించారు. దీంతో ప్రస్తుతం అమల్లో ఉన్న టోల్ వసూలు విధానం పూర్తిగా కనుమరుగు కానుంది. సరిగ్గా 1 సంవత్సరం లోపు ఈ కొత్త వ్యవస్థ దేశవ్యాప్తంగా అమల్లోకి రానుంది. ప్రస్తుతం 10 ముఖ్య ప్రాంతాలలో ఈ తరహా విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నామని, దీని త్వరలోనే మొత్తం దేశానికి విస్తరిస్తామని నితిన్ గడ్కరీ తెలిపారు. దేశంలో ప్రస్తుతం ఉన్న ఫాస్టాగ్ విధానాన్ని మరింత మోడర్న్ గా మార్చే ప్రయత్నం జరుగుతోందని, రాబోయే 1 సంవత్సరంలో కొత్త ఎలక్ట్రానిక్ టోల్ సిస్టమ్ను దేశవ్యాప్తంగా అమల్లోకి తీసుకువస్తామని నితిన్ గడ్కరీ తెలిపారు. ఈ కొత్త వ్యవస్థ కూడా ఫాస్టాగ్ తరహాలోనే పనిచేస్తుంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇటీవల ప్రవేశపెట్టిన నేషనల్ ఎలక్ట్రానిక్స్ టోల్ కలెక్షన్ ప్రోగ్రాంలో భాగంగా ఈ నూతన విధానాన్ని తీసుకొస్తున్నారు. వాహనం టోల్ ప్లాజా మీదుగా వేగంగా వెళ్తున్నప్పుడు అధునాతన సెన్సర్లు, కెమెరాలు, ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ వంటి పరికరాలు వాహనం డేటాను స్కాన్ చేసి యూజర్ బ్యాంక్ అకౌంట్ నుంచి టోల్ ఫీజు ఆటోమేటిక్గా కట్ అవుతుంది. దీంతో టోల్ ప్లాజా దగ్గర స్టాప్, స్కాన్, గేట్ ఓపెన్ ఈ ప్రక్రియలన్నీ ఇకపై ఉండవు. దేశంలో మౌలిక వసతుల కల్పనపైన నితిన్ గడ్కరీ కొన్ని వివరాలు వెల్లడించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుమారు 10 లక్షల కోట్ల విలువైన 4500 హైవే ప్రాజెక్టుకు పనులు వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు. ఈ భారీ ప్రాజెక్టుకు దేశ ఆర్థిక వ్యవస్థకు, రవాణా వ్యవస్థకు మరింత బలం చేకూర్చనున్నాయి. ఈ కొత్త వ్యవస్థ వల్ల టోల్ ప్లాజాల దగ్గర జీరో వెయిటింగ్ టైం, ఇంధన పొదుపుతో పాటు ట్రాఫిక్ రద్దీ కూడా బాగా తగ్గుతుంది. ప్రస్తుతం ప్రతిరోజు టోల్ ప్లాజా మీదుగా వెళ్లే వాహనాల సంఖ్య 35 నుంచి 40 లక్షలు ఉంటుందని అంచనా. అలాంటి పెద్ద సంఖ్యలో వాహనాలు ఆగకుండా వెళ్లడం అంటే దేశ రవాణా వ్యవస్థలో భారీ మార్పుగా భావించవచ్చు. మొత్తంగా టోల్ ప్లాజాల దగ్గర గంటల తరబడి నిరీక్షించాల్సిన అవసరం ఉండదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం వాహనదారులకు ఊరటనిస్తోంది.